ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం కనిగిరి కొండని విన్నాడే కానీ చూసింది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఏమామా దగ్గర నుంచి చూడటం ఫస్ట్ టైం. అమ్మ నీకేమన్నా దీని గురించి కొంచెం హిస్టరీ ఏమన్నా తెలుసా? కొంచెం కూడా తెలియదా? ఇంతకుముందు పైన అక్కడ కోట ఉండేది ఏదో అంటారు, ఉండేది అంటే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే రాజులు పరిపాలించింది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఇదేమి ఫిక్షన్ స్టోరీ కాదు. అది కొండ మీద ఎందుకు ఉంటుంది? కొండ మీద ఎందుకు ఉంటుందంటే కొండ ఎక్కేలోపు వీళ్ళు బాణాలతో ఏంటది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎక్కే గ్యాప్ ఒక్క ఆనవాళ్ళు కూడా లేకుండా ఎలా పోయింది? కనీసం ఒక పిట్ట కూడా కనబడాలి కదా. పైన ఏంటంటే లంకి బిందులు అవి ఉంటాయని చెప్పేసి చాలా రూమర్స్ ఉంటాయన్నమాట. వాటి కోసం తవ్వి అలా చేసి మొత్తం. కానీ ఫోటో ఆనవాళ్ళు ఉన్నాయి. మన ఊర్లో కూడా ఒక చోట ఎక్కడో లంకి బిందులు ఉన్నాయని చెప్పేసి ఊరంతా తవ్వి నూకారు. ఊరి చివరన ఒక గుడి ఉంటుంది. ఆ గుడి మా బాబాయ్ ఏదో లంకి బిందు ఉందని చెప్పేసి దొరికిన లంకి బింది వస్తువులు ఉన్న వాళ్ళ దగ్గర ఏవో శాపం చుట్టుకుందని మళ్ళీ అందులోనే పెట్టేశారని. చాలా పెద్ద హిస్టరీ అది, మిస్టీరియస్ హిస్టరీ అది. ఇంత పెద్ద ఇల్లు ఉంటే భలే ఉంటుంది కదా. నాకు ఇంత పెట్టుకోవడం కట్టుకోవాలని ఎంత ఇష్టం నాకు. కానీ మన బడ్జెట్ ఏమో ఎంతే ఉంటుంది, మన కోరికలేమో అంత ఉంటాయి కదా. వీడి పేరు పాదు అంట. మీ ఇల్లు ఎక్కడంటే మాది పెద్ద ఇల్లు అంటున్నాడు. మీ ఇల్లు ఎక్కడని నన్ను అడిగాడు. మాది చిన్న ఇల్లు అంటే ఏమన్నారు నువ్వు? ఏమన్నావు? అవును మర్చిపోయాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎవరిని? నిన్న లేదు, ఎక్కుదు కానీ ఆగు. అటు ఇటు పడుతుంది. చెప్పు. అడిగావు ఇందాక ఎందుకు కట్టుకోలేదు పెద్ద ఇల్లు? అంతేనా? నువ్వు నాలాగే రిపీటెడ్ కంటెంట్ ఇస్తున్నావు. ఇప్పుడు మేము ఎక్కడున్నాం? అన్న క్యాంటీన్ దగ్గర ఉన్నాం కదా. అన్న క్యాంటీన్ ఎప్పుడైనా తిన్నావా? మీ డాడీ మేనేజరా? హాయ్ చెప్పు. ఖుషి నువ్వు హాయ్ చెప్పు. గట్టిగా అంట చెప్పు. అటు వద్దు, అటు వద్దు. ఖుషి నాకు పప్పలు పెట్టవా? అయిపోయిందా? అయితే నేను ఇక్కడ పడేస్తా. కూర్చో. అటు కాదు, తప్పు. డస్ట్బిన్లో వేయాలి. డస్ట్బిన్ ఏది? మరి డస్ట్బిన్లో రోడ్డు మీద వేయటం తప్పు కాదు. డాడీకి రేపు పొద్దున అక్కడ డస్ట్బిన్ పెట్టమని చెప్పు. రోడ్డు మీద చెత్త వేయటం తప్పు, డస్ట్బిన్ పెట్టి డాడీ. అక్కడైతే వేయచ్చు అంట. అక్కడైతే వచ్చుగా చాకోబారు, చాక్లెట్లు, ప్యాకెట్లు అవి వేయవచ్చు. కూల్ డ్రింకులు కూడా వేయవచ్చు. అక్కడ కూడా వేయవచ్చు. వాటర్ కూడా. చిప్స్ తినొద్దు, కూల్ డ్రింక్ తినొద్దు, అవి తినొద్దు. వాటర్ అయితే తినాలి, అవి తినాలి. వాటర్ అయితే అవి తినాలి. చిప్స్ తింటే బుక్లో పిచ్చికి తలొస్తాయి. ఏమొస్తాయి? పిచ్చికి తలొస్తాయి. వాళ్ళకి రావులే.
నువ్వు ఎప్పుడు తినవా? మాకు రావు. నువ్వు ఎప్పుడు తినవా? తినలేదు. నువ్వు ఎప్పుడు చిప్స్ తినవా? తినలేదు. ఎందుకు చిప్స్ ఏమేమి తినేది కదా ఖుషి? చిప్స్ తింటావులే, అక్కడే వచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి దూకాలి. ఇదిగో అక్క ఖుషి అక్కడ నుంచి ఇక్కడ దూకుద్దంట. దూకు దూకు కింద చూడు దూకు. దూకింది. ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి? డస్ట్బిన్ ఏది లేదే ఇక్కడ. రైతు బజార్ ఉంది కానీ ఓపెన్ చేయలేదు ఇంకా. అదిగో ఖుషి అక్కడ డస్ట్బిన్ అదిగో. పడే చాలా చాలా వచ్చేసేద్దా. గుడ్ గర్ల్. ఎక్కడికమ్మా వెళ్ళిపోతున్నావు తెలిసినట్టు? అది అక్కడ ఏంటది వ్యవసాయ శాఖ వారి గిడ్డంగి అని ఉంది కదా, ఇది పడిపోయింది. గిడ్డంగి అంటే గోడౌన్ అంట తెలుగులో, ఇంగ్లీష్లో గోడౌన్ అంట. ఇంగ్లీష్లో గోడౌన్, గిడ్డంగి అంటే గోడౌన్. దాది ఎక్కుతావా? ఇది అది అన్నా క్యాంటీన్. ఇది అన్నా క్యాంటీన్. ఇక్కడ పప్పలు పెడతారు. వచ్చి చెప్పులు వదిలేసావా? దా. ఏయ్ 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 తప్పు. నాకున్నంత ఉంది ఖుషి నీకు. అది నైస్, అది నైస్. ఇప్పుడు ఇప్పుడు గుచ్చుకుంటా. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళు, ఎంత దూరం పరిగెడతావు చూద్దాం. ఇది ఇసురు ఇసురుద్ది. ఏం ఆడుకుంటాం? ఇదంతా ఆడుకుంటావా? ఆడుకోపో. ఏం తీయాలి? చెప్పొద్దు, చెప్పు వేసుకుని ఆడుకో. ఇది నా తెల్ల సుక్కను నాశనం చేయడానికి ఉంది. ఖుషి చెప్పులు వేసుకొని ఆడుకోద్దా? చెప్పులు వద్దా? ఏయ్ దా 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 వద్దు వద్దు దా. చెప్పులు వేసుకొని ఆడుకో, లేదంటే వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం. చెప్పిన మాట వింటే శరత్గడి మేనకోళ్ళు ఎందుకు అవుతావు నువ్వు? అంతేనా? బాయ్ చెప్పు వాళ్ళకి. వాళ్ళకి బాయ్ చెప్పు, నాకు కాదు వాళ్ళకి చెప్పు. హాయ్. అక్క చూస్తున్నావా ఈ కూతురు పిచ్చి వేషాలు? దా ఇటు వచ్చే ఇటు వచ్చే ఇటు వచ్చే. ఓయ్ వద్దు, దా ఇట్రా ఇట్రా. పిల్లలకి ఇదేం పిచ్చిరా? పిచ్చి పిచ్చి పనులు చేయటమే పిచ్చా నీకు? ఇదిగో మా కంటెంట్ భలే మాట్లాడుతున్నాడు ఇటు. ఇదిగో నాకు సంబంధం లేదు, ఆడు చేస్తున్నాడు అని ఇది కూడా చేస్తుంది. నువ్వు అలాంటివి ఏం చేయకు ఖుషి. నీకు కాలా? చాలే దా దా, ఇంకా దా, డాడీ పిలుస్తున్నాడు దా. దా ఇదంతా చూసావా ఖుషియే. దా ఇంటికి వెళ్ళిపోదాం దా, డాడీ దగ్గరికి వెళ్దాం దా. ఓకే బాయ్. నువ్వు ఇక్కడే ఉంటావా? నీ పేరేం పేరు? పార్దు. పార్దుకు బాయ్ చెప్పే ఖుషి. బాయ్. దాదా దిగు దిగు ఎక్కు దిగాలి. చెప్పులు వేసుకో.
చెప్పులు వేసుకో ఖుషి. చెప్పులు వద్దులే కానీ ఇప్పుడు ఇంటికి జంపు మనం. దా ఖుషి. పిల్లలతో వస్తాయి, ఇదే ప్రాబ్లం. నువ్వు రావట్లేకపోతే వెళ్ళిపోతాం మరి. సరే బాయ్ బాయ్ బాయ్. దానికి భయం వేస్తుంది. అది ఇదిగో ఖుషి. ఓకే పార్దు బాయ్. అబ్బా పిల్లలతో ఒకటి కాదబ్బా, ఇటు భలే మాట వింటున్నాడు. ఖుషి ఇది అసలు వింటలేదు అక్క మాట. కొన్ని తెచ్చుకో, ఇంకొంచెం తీసుకురా. చాలు బస్తాడు దానా ఏరుకొని వస్తావా? ఇంటికి రోడ్డు వేస్తావా? అది అలా పిచ్చి దానిలో వేస్తూ ఉంటుంది. తప్పులేదు ఖుషి, నాకు తెలుసు ఖుషి. నన్ను నేను చూసుకున్నట్టుంది నువ్వు చేసే పనులన్నీ. నాకేం ఆశ్చర్యంగా లేదు ఖుషి. ఏం నీకు వద్దులే ఖుషి, అది ఖుషి నీకు అది వద్దులే, మేమే తాగుతాం. నీకు వద్దంటలే, నీకు ఇవ్వట్లేదంట మరి వాళ్ళు. రాజు అడిగి కలుపుతుండాగు. నీకు వద్దు ఖుషికి వద్దండి. చెప్పు అంకుల్ నాకు కావాలని చెప్పు. అంకుల్ చెప్పు. సుగంధి అంటే అదే నీకు కూడా ఇస్తున్నారు. అది నీకు కాదు, నీకు ఆయన ఇప్పుడు అది పెద్ద ఎక్కువ ఉన్నాయి తీసుకుంటారు చూడే. లేదే అలా ఎలా తీసుకోవట్లేదు. బాగుందా? సరే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి చాలా వేస్తా ఉన్నాయి ఖుషి నీకు. వచ్చిన ప్రతిసారి నీ చెప్పులు మోయడం సరిపోతుంది ఖుషి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ చెప్పులు మోయడమే తెలుసా మనం. తాగొచ్చు కదరా, ఇది కొల్లు పెద్ద. బండ్లు వస్తున్నాయి ఖుషిగా. ఏదో బండి తీసుకెళ్ళిపోండి. కనిగిరిలో సుగంధ్ ఫేమస్. అండ్ నువ్వు డబ్బులు చేసిన ఇంకోటి ఏంటది, అయిపోయిందేమో అని నేను తాగేసిన. ఇంకోటి ఏంటది, మజ్జిగ. చెప్పులు పట్టున్నాడు. మజ్జిగ సోడా. సుగంధ్లో కూడా మజ్జిగ వేస్తారా? మజ్జిగ పోవడం ఏముంది. సుగంధ అంటే తీగ ఉంటది కదండి, తీగ ఉంటది కదా. ఉప్పుగా ఉండే దాంట్లో ఉప్పు సుగంధ వేరు, సుగంధ తీగ ఉంటది. నేను ఇంకా మజ్జిగ సోడా అంటే ఈ సోడాలో మజ్జిగ వేసి ఇస్తారేమో, నాకు తీగ తీగ ఉంటుంది. ముగ్గురు అదే పోజ్ లో ఉన్నారు. తప్పు తప్పు తీయది. గుడ్ గర్ల్. పడుతుంది, నేను తాడమైన తింటమైనా చాలా లేటు.
స్టేషన్ ముందు ఆటలాడుతుంది. పోదాం స్టేషన్లోకి అంటుంది. ఖుషి ఖుషి నా స్పెట్స్ ఖుషి నా స్పెట్స్ ఖుషి. ఖుషి పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు ఖుషి? ఇచ్చా ఇచ్చా. అబ్బా నేను చెప్పాను కదా ఖుషి నాకున్నంత ఉంది ఖుషి. వచ్చేసాం గాయస్ ఇంటికి. గాయస్ ఇంటికి వచ్చేసామని చెప్పు. ఈ బాటిల్ అన్ని నాయి గాయస్, నాయి నాయి. కింద 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 అది ఇంటికి బయటికి వెళ్ళాము వచ్చేసాము ఇంకా అంతే. బాయ్, గుడ్ నైట్.